ఫిబ్రవరి 23న ఐపీఎల్లో ది మోస్ట్ సక్సెస్ ఫుల్ టైమ్స్ అయిన ముంబై, చెన్నై జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న ఈ ఇరు జట్లు ఇప్పుడు 6వ టైటిల్పై కన్నేశాయి. కాగా గత సీజన్లో పేలవమైన ఆట తీరుతో అభిమానులను నిరాశపరిచింది ముంబై ఇండియన్స్. అందుకే ఈసారి టైటిల్ గెలవాలన్న కసితో మైదానంలోకి అడుగుపెట్టనుంది. అయితే గత సీజన్లలో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ వచ్చే సీజన్లో తన ఉనికి మరోసారి ప్రపంచానికి చూపించడానికి సిద్ధమవుతోంది. అందుకోసం పక్కా వ్యూహాలు రచించి మెగా వేలంలో తమనెందుకు ఛాంపియన్స్ అని పిలుస్తారో చూపించింది. తమ టీంలో ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నాయో గుర్తించి అందుకు తగ్గట్టుగానే కొనుగోలు చేసింది. బౌలింగ్ విభాగంలో వీక్గా ఉన్న ముంబై అత్యంత ప్రమాదకరమైన బౌల్ట్ను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దానికి తోడు దీపక్ చాహర్ను కూడా చాలా తెలివిగా కొనేసింది. ఇప్పుడున్న ముంబై టీంను ఒక్కసారి ఊహించుకుంటుంటేనే ఏ టీంకైనా వణుకు పుట్టాల్సిందే. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఇలా ఏ విభాగంలో చూసినా ముంబైకు బలహీనత అనేది కనిపించడం లేదు. అందుకే 6వ టైటిల్ కోసం 6గురిని సిద్ధం చేశామంటూ ముంబై అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. వారు చెప్పడం ఏమో గానీ టాప్లో రోహిత్ విల్ జాక్స్ లేదా రోహిత్ రిసాల్టన్, వన్డౌన్లో సూర్య, తిలక్ వర్మ, మిడిల్లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో ఈసారి దుమ్ము లేపడానికి రెడీగా ఉన్నారు. ఇక బౌలింగ్లో మోస్ట్ డిస్ట్రక్టివ్ బౌలర్లు ఎవరైనా ఉన్నారంటే అది ఒక ముంబైలో అనే చెప్పాలి. ఓపెనింగ్లో బౌల్ట్ మరియు దీపక్ చాహర్, డెత్లో బూమ్రా, వీరు ముగ్గురు కలిశారంటే ఎంత తోపు బ్యాటర్స్ అయినా ఆలోచించి ఆడాల్సిందే. అందుకే ఈసారి ముంబైను టైటిల్ కొట్టకుండా ఆపే టీం లేదు అని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. చూడాలి మరి ఈ 6గురు కలిసి సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో. ఒకవేళ ముంబై నిజంగానే కప్పు కొడితే రోహిత్ ఆడే చివరి ఐపీఎల్ ఇదే అవ్వచ్చు. మరి ముంబై టీంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.